మనం బ్యాట్మ్యాన్లు సూపర్ మ్యాన్లు వీటిలన్నిటి గురించి మాట్లాడుకుంటాం. లేకపోతే నాన్నగారు వాళ్ళు చేసిన పౌరాణికాల్లో బాణాలు వేయడం, అగ్ని రావడం, నీళ్లు రావడం, దాంట్లో నుంచి బాణాల్లో నుంచి, లేకపోతే మొత్తం అట్లా పడిపోవడం, కళ్ళు తిరిగి, ఇవన్నీ చూస్తుంటాం. ఇది కూడా ఇప్పుడు జరుగుతున్న ఏవైతే పరిణామాలు ఉన్నాయో వాట్లను నేను చెప్పా, సినిమా మాధ్యమం అంత గొప్ప మాధ్యమం ఇంకోటి లేదు. దాన్ని సరిగా వాడుకోవాలి మనం. దాన్ని మనం ఇప్పుడు ఇవాళ మన వేదాల నుంచే దాన్ని బట్ట విశ్వనాథ శాస్త్రి గారు నానాడు జర్మన్ హిట్లర్ టైంలో ఆయన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయి మన వేదాలని తర్జుమా చేసి అధర్వణ వేదంలోని ఈ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే మిగతా ఈ అణు బాంబులు ఇవన్నీ కూడా కనిపెట్టింది ఆ వేదాల నుంచే. అలాగే శుశ్రూషుడు అని మన భారతీయుడు ఒక డాక్టర్, వైద్యుడు, ఆ రోజుల్లో ఋషి ఆయన, ఎటువంటి మత్తు ఇంజక్షన్ ఏమి ఎనస్థీషియా లేకుండా ఆపరేషన్ చేసిన మహానుభావుడు ఆయన. ఇవాళ ఆస్ట్రేలియాలో ఉంది, మెల్బోర్న్లో ఆయన బస్ట్ స్టాచ్యూ ఉంది అక్కడ, మెల్బోర్న్ యూనివర్సిటీ ఆఫ్ సర్జరీలో. ఇలా మనం చెప్పుకోవాలి.